ఓకే బాయ్. అయ్యో ఏంటిది ఇలా అయింది, ఇప్పుడు ఎలా? ఈ జిడ్డు మరియు మొండి మరకలు పోవాలి అంటే ఒకటే సొల్యూషన్, సరికొత్త నియో ఫ్రెష్ టచ్ వారి డిష్ వాష్. శుభ్రత మరియు గట్టి నమ్మకం. హిందూపురంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అక్రమ మద్యం వ్యాపారం అడ్డుకోవడానికి పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. హిందూపురంలో బాలకృష్ణ కొత్త ప్రెస్ క్లబ్ భవనాన్ని ప్రారంభించారు. మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి తన నియోజకవర్గాన్ని నెంబర్ 1 గా నిలుపుతానన్నారు. హిందూపురం అభివృద్దిపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానన్నారు. పక్క రాష్ట్రాల్లో నుంచి మద్యం రావడం అది ఇది అయ్యి ఆయన పోలీసు వాళ్ళంతా కూడా చాలా నిబద్ధతతో చాలా వాటిని అరికట్టడానికి వాళ్ళు పూర్తిగా వాళ్ళ పనులు చేస్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని వాటితో కూడా చర్చించడం జరుగుతుంది. రైజా వాళ్ళు అయితేనేమి అప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా ముందుకు రావడం, ఇట్లా మళ్ళీ మనం ఇప్పుడు ఏంటంటే సింగిల్ విండో సిస్టమ్ అంతా క్లియర్గా ఉంది వాళ్ళకి. అంటే వెంటనే పరిగెత్తున్న ఫైల్స్ అన్ని మూవ్ అవుతాయి, శాంక్షన్ అయిపోతాయి అన్న ఒక మంచి ప్రభుత్వం. యథా రాజా తథా ప్రజ అన్నట్టు ప్రభుత్వం బాగుంటే అన్ని అభివృద్ధి త్వరగతిని జరుగుతాయి. అన్ని కూడా మనం ఆశించేది అభివృద్ధి గురించే, సంక్షేమం గురించే, ప్రజల సంక్షేమం గురించి. ఏదైతే ఈ 92 కోట్లు ఈ టౌన్ లో అప్పుడు రివర్స్ టెండరింగ్ అని మళ్ళీ పనులు ఆపేసి మొత్తం డబ్బులు మళ్ళీ చేశారు. మళ్ళీ కాంట్రాక్ట్స్ కి 25% పైన ఎన్ని పనులు వాటిని నిలిపేశారు. ఆ పనులన్నింటికి మళ్ళీ 92 కోట్లు ఆ ఫైల్ చదువుతుంది. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 120 కోట్లు మన హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే పైప్ లైన్ ఉందో అది ఇప్పుడు సరిపోవట్లేదు. మనకి 8 ఇంచులు ఉంది, దాని 12 ఇంచులకి దాని తర్వాత ఇంకో వైట్నింగ్